వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. వచ్చిందండి వయ్యారి. పక్కింటి అక్క లేచిపోయిందంట అక్క, వేరే వాళ్ళతో 4 days అయిందంట. పక్కింటి అంకుల్ లంచం తీసుకొని ఏసీబీ వాళ్ళకి దొరికిపోయినాడంట. 2 లక్షలు అట్లా తీసుకున్నాడంట అక్క. అది కాక రోజు మా ఆఫీస్ లో ఒక అమ్మాయి ఎప్పుడు షాపింగ్ అంటూనే అమౌంట్ వేస్ట్ చేస్తుంది ఇక. ఎంత చేస్తుంది రోజుకి ఒక 20,000 చేస్తుంది ఇక. ఇంకో విషయం కా, మా ఊర్లో ఒక అన్నకి చేతిపడి చేసి చంపేసినాడు. శిల్ప అక్క అక్క బయట చెత్తంతా లోపల వేస్తున్నావు అక్క. నువ్వేందుకు శిల్ప బయట వాళ్ళ చెత్త నీ బ్రెయిన్ లో వేసుకుంటున్నావు? అందరి గురించి మనకి ఎందుకు చెప్పు? బయట వాళ్ళ గురించి తెలుసుకోవడము తప్పేనా అక్క? తెలుసుకోవడం తప్పు కాదు శిల్ప, కానీ బయట వాళ్ళ చెత్త నువ్వు క్లీన్ చేయాలనుకుంటున్నావు చూడు, అది తప్పు. సమాజంలో తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ వాటినే పనిగా పెట్టుకోవడం తప్పు. సరేనా? ఏంటి బాబన్నా ఇంకోసారి తెలుసుకోవడం తప్పు కాదు శిల్ప, కానీ బయట వాళ్ళ చెత్త నువ్వు క్లీన్ చేయాలనుకుంటున్నావు చూడు, అది తప్పు. సమాజంలో తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ వాటినే పనిగా పెట్టుకోవడం తప్పు. సరేనా? ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకో, కానీ అదే బయట వాళ్ళ మీద కెమెరా వేసి ఉంచడం అవన్నీ రాంగ్. ఓకేనా? దానివల్ల మనకే టైం వేస్ట్, మనీ వేస్ట్, మైండ్ వేస్ట్. ఓకేనా? డబ్బు ఖర్చు అయిపోతే సంపాదించుకోవచ్చు. ఈరోజు 10 రూపాయలు ఖర్చు పెట్టినా 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ ఈరోజు 1 hour వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసినామంటే ఇలాంటి విషయాలకి ఆ 1 hour తిరిగి రాదు. సో కాబట్టి నువ్వు క్వాలిటీ ఆఫ్ టైం మెయింటైన్ చేయడం నేర్చుకున్నావు అనుకో, వేరే వాళ్ళ గురించి కాకుండా నీ గురించి నువ్వు లైఫ్ లో చాలా ఎదుగుతావు. ఓకేనా? థ్యాంక్ యూ అక్క.